ఏసీ వాళ్ళు ఫస్ట్ 40 ఎంస్ 44 ఎంసీబీలు ఒక్కో దానికి ఒకటి చాలన్నారు. వాళ్ళు 5 పెట్టారు. ఒక్కో దానికి ఒకటి చాలన్నారు. తర్వాత లేదు బ్రో మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత లేదు ఒక్కో దానికి 2 కావాలన్నారు. ఇంకా పెట్టిన ఎంసీబీలు మొత్తం పీకేసి వైర్లన్నీ పీకేసి మళ్ళీ దాన్ని పగలగొట్టి బాక్స్కి సరిపడా పెట్టి మళ్ళీ 46 మోడ్లర్ డీబీ బోర్డు వేయాల్సి వచ్చింది. అంటే తప్పదనుకోండి, వాళ్ళు సంథింగ్ ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళు చెప్పుకుంటారు, కావాలని చెప్పరు కదా. వాళ్ళు కూడా సీనియర్ సలహా లేకుండా చెప్పేశారు. ఇంకా తర్వాత మళ్ళీ మొత్తం కొట్టుకొని గాళ్ళు కొట్టుకొని బాక్స్ తీసి పవర్ మొత్తం ఆఫ్ చేసుకొని అపార్ట్మెంట్ పవర్ మొత్తం ఆఫ్ చేసుకొని చేయాల్సి వచ్చింది. అంటే నేను వాళ్ళనేం తప్పట్టట్లేదు, కానీ మనం ఏదైనా పని చేసేటప్పుడు అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా కొద్దిగా చిన్నపాటి డౌట్ ఉన్నప్పుడు మన సీనియర్ని కనీసం అడిగి తెలుసుకోవాలి. ఓకేనా? అడిగి తెలుసుకోకుండా వాళ్ళ సలహా లేకుండా చేయకూడదు. మనకు కంప్లీట్గా తెలిస్తేనే ఆ విషయంలో నాలెడ్జ్ ఉంటేనే తప్ప దాన్ని డిసిషన్ పక్కాగా తీసుకొని మనం చెప్పాలి, అప్పుడు ప్రొసీడ్ అవ్వాలి. చాలామంది ఇదే చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల ఎవరికి నష్టం? ఇక్కడ ఓనర్కి నష్టం. చూడండి, అది మొత్తం పగలగొట్టి మళ్ళీ మొత్తం డిస్కనెక్ట్ చేసి బోర్డు తీసి మళ్ళీ కొత్త పాత బోర్డు వేస్టే కదా. చూడండి, కొట్టేటప్పుడు డ్రిల్లింగ్ మిషన్ బిట్టు కూడా ఇరిగిపోయింది. ఇది ఎవరికి నష్టం? ఇది మా మేస్త్రి గారికి నష్టం. అర్థమైందా? అందుకనే సాధ్యమైనంత వరకు పూర్తిగా తెలుసుకొని ప్రొసీడ్ అవ్వాలి. ఏ వర్క్ అయినా సరే, ఎంత చిన్న వర్క్ అయినా అది పెద్ద వర్క్ అయినా సరే మనకు పూర్తి నాలెడ్జ్ ఉండాలి, పూర్తి ఐడియా ఉండాలి. ఇప్పుడు ఆ బోర్డు పెడతాం కోసం ఆ చిన్న బోర్డు తీసేసాం. చూసారా సైజు? ఈ సైజ్ డిఫరెన్స్ తెలుస్తుందిగా, 8 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. 46 మోడ్లర్ ఇది. ఓకేనా? ఓకే, పూర్తిగా తెలుసుకుంటేనే చెయ్యండి. సాధ్యమైనంత వరకు పూర్తిగా తెలియకపోతే మీ సీనియర్ సలహా తీసుకోండి, మీ మేస్త్రి గారి సలహా తీసుకోండి. అదే నా సలహా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైవ్ చేస్తున్నాను త్వరలో, ఆదివారం లైవ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. దయచేసి మీ అందరితో నేను మాట్లాడాలి, మీ అందరితో మాట్లాడాలి. ఆ రోజు నా అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి, మీ అభిప్రాయాలు కూడా నేను తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.